చూసన్నా ఇక్కడ సొంత అల్లుడు ఫోనే ట్యాప్ చేసిరు అనేది రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. ఇటు బీజేపీ కూడా ఇటు కాంగ్రెస్ కూడా రెండు అవే ఆరోపిస్తున్నాయి. సొంత బిడ్డే బయటకు వచ్చి చెప్పింది కదా అన్న. సొంత అల్లుడు మరి మా బావ ఎప్పుడు ఎక్కడుంటాడో మాకే తెలియదు. మా బావ ఫోన్ ట్యాప్ చేయాల్సిన అంత అవసరం మాకే ఉంటుంది. మా అక్కే చెప్పిందంటే మా అక్క బయటికి పోయినాక చెప్పింది కదా. మా ఇంట్లో ఉన్నప్పుడు చెప్తే మీరు పట్టించుకోవాలి కదా. అంటుంది కదా 10 ఏళ్ళు బాగా జరిగిందని ఒకప్పుడు అక్కే చెప్పింది. ఇప్పుడు బయటికి పోయినాక బాగా జరగలేదంటుంది. అక్క పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పెట్టింది కదా అప్లికేషను. అక్క ఆల్రెడీ నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా అంటుంది కదా. బావ ఫోన్ ట్యాప్ చేసిన అంటది, ఇంకేమని అంటది, అల్లుడు ఫోన్ ట్యాప్ చేసిన అని కూడా అంటది మా అక్క. మా అక్క కోసం అంత ఏమవుదా, మా అక్కది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. పాపం చెప్పినాక కూడా ఇంకా ఇట్నే చేసి ప్రజల ముందు అక్క చులకన అవుతుంది. అట్లా కావద్దే. నువ్వు మంచి పార్టీని రిజిస్ట్రేషన్ అయిపోయినాక పార్టీ పరంగా నువ్వు ఎదుర్కో, ప్రజలకు చెప్పు, నేను ఇది చేస్తా, నేను అది చేస్తా అని చెప్పాలి అని మేము అంటున్నాం. పెనులు ఎట్లా చూడొచ్చు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చిన వీరులాగా కేసీఆర్ చూస్తాం. అట్లాంటి కేసీఆర్ ఇంటికి నోటీసులు అంటించడం ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు తీర్పునే వ్యతిరేకించి అంటించిండ్రు. ఆర్టికల్ 21 డీవియేషన్ జరిగింది. సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ డీవియేషన్ జరిగింది. బెంగాల్ హైకోర్టు తీర్పు డీవియేషన్ జరిగింది. ముంబై హైకోర్టు తీర్పు డీవియేషన్ చేయడం జరిగింది. తప్పకుండా వీళ్ళు ఆ నోటీస్ ఇచ్చిన వాళ్ళు కోర్టులో ఎదుర్కోక తప్పదు. వాళ్ళకు తగిన గుణపాఠం జరిగిద్ది. ఈ కేసు అతికిచ్చినప్పుడే కేసు ఆల్రెడీ గోడకు మీద పడిపోయింది. ఈ కేసులో మాకు ప్రభుత్వ కావాలని ఎంత చేసినా, ఏమి ఇరికేయాలని కుట్రబన్నా మాకు అంతిమ లక్ష్యం న్యాయస్థానం ఉంది.